అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. సంక్రాంతికి పసుపు పూజ ఎందుకు చేస్తారో విందాం. పూర్వకాలంలో ఎక్కువ పశు సంపద ఉన్న వాణిని గోస్వామి అని పిలిచేవారు. భూస్వామి కన్నా గోస్వామి ధనవంతుడిగా ఉండేవారు. పశు సంపద సమృద్ధిగా ఉంటే కరువు కాటకాలు ఏమీ చేయలేవు. ఇప్పటి కాలంలో వర్తక వ్యాపారాలు చేస్తున్న వైశ్యవర్ణం వారు గోస్వాములే. దక్షిణ భారతదేశంలో శ్రేష్ఠిని, ఉత్తర భారతదేశంలో గోస్వామి అని పిలుస్తారు. సంక్రాంతి పండుగ నాడు రైతు అతని సోదరులందరూ తమ పశువుల కొమ్ములకు రంగులు వేసి వేడి నీటి స్నానం చేయించి పసుపు కుంకాలతో పూజించి అప్పుడే పండిన కొత్త బియ్యంతో పాయసం వండి తినిపిస్తారు. పశువులకు రైతులకు విడదీయలేని బంధం ఉంది. సంక్రాంతి పండుగ నాటికల్లా రైతుల ఇండ్లన్నీ ధాన్యరాశులతో కళకళలాడుతూ ఉంటాయి. సంవత్సర సంఫలితం అది. చిన్న చిన్న కొండలుగా కనిపిస్తున్న ధాన్యరాశిని చూచుకుని రైతులందరూ ఆనందంతో సంబరపడిపోతూ ఉంటారు. పశువులే ఎండా వానలతో తోడుగా నిలిచి పొలం దున్ని తన పేడనే పొలానికి ఎరువుగా ఉపయోగించి తన సంసారానికి ఆపద్బాంధవులుగా నిలిచిన పశువులను పూజించటంలో ఎంత మధురమైన అర్థం, ఎంతటి తీయని భావన, ఎంత విడదీయరాని ఆత్మీయత ఉంది. ఆ పశువుల కష్టంతోనే కదా తన కూతురి పెళ్ళిని చేయగలిగాడు. ఆ పశువుల శ్రమతోనే కదా పెద్ద కొడుకును చదివించాడు. ఆ పశువుల పరిశ్రమతోనే కదా తన తండ్రికి వైద్యం చేయించాడు. ఆ పశువుల సహాయంతోనే కదా తన సంసారం సుఖసారమైనది. పనికిరాని గడ్డిని తిని పాలు పెరుగులను తమ కంచాలకు నింపిన పశువులను ప్రేమ మీర పూజించడంలో కృతజ్ఞత ఎంతో ఉంది. అవిద్యావంతులకున్న కృతజ్ఞతాభావం, ప్రేమబంధం, సంబంధ బాంధవ్యములు విద్యావంతులకు ఉండవు, తెలియవు. పశుజాతి ఉంటేనే బలమైన ఆహారం మనకు లభిస్తుంది. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని చెప్పిన కవి వాక్కులు నిజం కదా. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.